జీవితంలో జరగరానిది జరిగితే మనం బాధపడి డిసప్పాయింట్ అయిపోయి మనం చచ్చిపోతామా అనే సిచ్యువేషన్ వచ్చే రోజులు కూడా వస్తాయి. అది ఆర్థిక పరిస్థితి కావచ్చు, మన ఆత్మీయులు పోవడం కాదు, మనకి ఇంపార్టెంట్ వస్తువులు పోవడం కానీ ఏదైనా జరగవచ్చు. అటువంటి సిచ్యువేషన్లో ఇలా పచ్చని ప్రకృతికి వచ్చేసి మన జీవితంలో ఉన్న జరిగిన విషయాలన్నిటిని మర్చిపోయి ఇలా వాకింగ్ చేస్తూ ఆ విషయాన్ని, ఆ సంఘటన భరించి పక్కకి వచ్చేస్తే నేను ప్రశాంతంగా చల్లగా గాలి రోజంతా ఇక్కడ ఈ ప్రశాంతమైన చూడండి ఎంత బాగుంది పచ్చని ప్రకృతి. ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ ఆనందంగా జీవిస్తే ఇక మనకు బాధ ఉండదు. నేను కిట్టి చచ్చిపోయిన మరణము, నా పిల్లి చనిపోయిన బాధలో నేను డిప్రెషన్లో ఉన్నాను. బీపీ పెరిగిపోయింది, చెస్ట్ పెయిన్ వస్తుంది, నాకు అన్ని ట్రీట్మెంట్ జరిగినాయి. అవన్నీ జరిగి చూస్తే నాకు అర్థమైపోయింది దాని నుంచి బయట రావాలంటే ఫస్ట్ మన మిషన్ బాగుండాలి. మన మిషన్ బాగుండాలంటే ఏం చేయాలి? మన బీపీ డౌన్ కావాలి, అన్ని కావాలి. అందుకే బ్యాగ్ అండ్ ఫ్రూట్స్ అన్ని తెచ్చేసుకున్నా, ప్రశాంతంగా ఇలా వాక్ చేసుకుంటాను ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.